బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే యొక్క లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహించనున్నారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, నివాస పరిస్థితి, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సర్వే ద్వారా సేకరించినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించనున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్నటువంటి ప్రజా సేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాగా డేటా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి భవిష్యత్తులో విధాన నిర్ణయాలకు ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే ఈ సర్వే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమగ్ర కుటుంబ సర్వేను ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో నిర్వహించనున్నారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, నివాస పరిస్థితి, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం, సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సర్వే ద్వారా సేకరించినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించనున్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు అమలు చేస్తున్నటువంటి ప్రజా సేవల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కూడా ఈ సర్వే ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక డేటా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి భవిష్యత్తులో విధాన నిర్ణయాలకు ఈ సమాచారాన్ని కీలకంగా ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.